one is publication matter level equal to product. In the front matter, we have mainly three parts. First one is publication matter level equal to product. Okay. So the second one is publication matter level equal to part. And the third one is publication matter level equal to unit. Okay. So in the publication matter level equal to product, we have mainly 7 parts. One is publisher info, which contains publisher name and location. Okay. So first one is publisher info, which contains publisher name and location. The next one is ISBN, book number. Okay, International Standard Book Number and ISBN number. The next one is title group. It contains the title of the book title. Okay. Book title. So, and the fourth one is copyright. So whoever published the book, they will get a copyright, right? Like nobody can copy this file. Okay, like that. Copyright. Okay, and after that we have edition. What edition does the book? If it's a first edition, it's first edition. If it's second edition, it's second edition. If it's third edition, it's third edition. Okay. After that, we have creators. As I said before, creators, author, translator, and editors. These are the three type of creators. I have explained this in the back matter, right? While explaining references. Yes. Yeah, so creators are of three types. For the to mention whoever created that book, we will use creators. Okay. After that, we have subject info. Okay, subject info. Right now, it is not necessary as of now. Okay, maybe in future it may be needed, but right now there is no need for subject info. So these are the most parts of the publication matter level equal to product. Okay, and the publication matter level equal to part is also a special case. So పబ్లికేషన్ మెటా లెవెల్ ఈక్వల్ టు పార్ట్ అనేది మనకి ప్రతి బుక్లో వస్తుందని గ్యారంటీ లేదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఇక్కడ చూసారా మీరు, ప్రతి చాప్టర్ ఉంది కదా. దిస్ ఈజ్ చాప్టర్ 1 ఇంట్రడక్షన్. ఓకే, అండ్ ఇక్కడ పార్ట్ 1 ఫౌండేషన్స్ అని వచ్చింది, అవునా. అండ్ దిస్ ఈజ్ చాప్టర్ 2. సో చాప్టర్ ముందు ఇక్కడ పార్ట్ వచ్చింది. అప్పుడు చాప్టర్ 2 ఎవరైతే పెడతారో చాప్టర్ 1కి పబ్లికేషన్ మెటా పార్ట్ ఈక్వల్ టు అవసరం లేదు. చాప్టర్ 2కి మాత్రం పబ్లికేషన్ మెటాలో పార్ట్ ఈక్వల్ టు పెట్టాలి. ఓకే, అప్పుడు పార్ట్ పబ్లికేషన్ మెటా లెవెల్ ఈక్వల్ టు పార్ట్ పెడతాం. లెవెల్ ఈక్వల్ టు పార్ట్ పెట్టినప్పుడు ఏంటి, అప్పుడు పార్ట్ టైటిల్ ఏంటి, పార్ట్ టైటిల్ ఏమవుతుంది, అప్పుడు పార్ట్ టైటిల్ ఏమవుతుంది, ఫౌండేషన్స్ అవుతుంది. ఓకే, ఫౌండేషన్స్. ఇస్ ఇట్ క్లియర్? సో అలా పార్ట్ 1 పార్ట్ 2 అని వచ్చినప్పుడు మాత్రమే ఈ పబ్లికేషన్ మెటా లెవెల్ ఈక్వల్ టు పార్ట్ పెడతాం. ఓకేనా? అదర్వైజ్ పబ్లికేషన్ మెటా లెవెల్ ఈక్వల్ టు పార్ట్ అవసరం లేదు. ఓకే, సో ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ పబ్లికేషన్ మెటా లెవెల్ ఈక్వల్ టు యూనిట్. ఓకే, సో పబ్లికేషన్ మెటా లెవెల్ ఈక్వల్ టు పార్ట్ టైటిల్ ఒకటి సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు. ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ పబ్లికేషన్ మెటా లెవెల్ ఈక్వల్ టు పార్ట్ యూనిట్. The unit will have 2 more attributes. Okay, so one is position and the other one is type. ఓకే, సో ఈ టైప్లో ఒకవేళ మనం చాప్టర్ మీద వర్క్ చేస్తుంటే, అంటే చాప్టర్ 1 చాప్టర్ 2 చాప్టర్ 3 అయి ఉంటే ఇక్కడ చాప్టర్ అని పెడతాం. ఇన్ కేస్ ఇఫ్ ఇట్స్ ఫ్రంట్ మ్యాటర్ అయితే, అంటే బుక్ ఫ్రంట్ మ్యాటర్ వేరు, చాప్టర్ ఫ్రంట్ మ్యాటర్ వేరే ఉంటుంది కదా. ఫ్రంట్ మ్యాటర్ ప్రతి దానికి కామన్గా ఉంటుంది. బట్ ఇన్ కేస్ మనం ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ఆన్ ఫ్రంట్ మ్యాటర్ అంటే లైక్ సో ఫస్ట్ ఇది ఫ్రంట్ మ్యాటర్. ఎఫ్తో మనకి బుక్స్ అనేవి ఎలా వస్తాయి అంటే ఇలా ఐఎస్బిఎన్ నెంబర్తో వస్తాయి. ఇది ఒక ఐఎస్బిఎన్ నెంబర్. ఓకే, సో మనకి ఇలాగా బుక్స్ అన్ని ఇలా చాప్టర్స్ డివైడ్ అయ్యి వస్తాయి. ఓకే, సో ఈ బుక్లో 20 చాప్టర్స్ ఉన్నాయి. 20 చాప్టర్స్ ప్లస్ 4 పార్ట్స్ ఉన్నాయి. ఓకే, సో దిస్ ఎఫ్ ఫస్ట్ ఈస్ దేర్, రైట్. ఈ ఎఫ్ ఫస్ట్, ఎఫ్ లాస్ట్, ఎఫ్ ప్రీఫేస్, ఎఫ్టీఓసి. వీ కెన్ ఇగ్నోర్ దిస్ ఎఫ్టీఓసి మనం చేయవలసిన అవసరం లేదు. అండ్ బి ఇండెక్స్ కూడా చేయవలసిన అవసరం లేదు. సో మనం టేబుల్ ఆఫ్, ఇది టీఓసి అంటే టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అనమాట. టేబుల్ ఆఫ్ కంటెంట్స్ ఇగ్నోర్ చేయొచ్చు, ఇండెక్స్ ఇగ్నోర్ చేయొచ్చు. మనం చేయాల్సిన ఏంటి, ఈ 3
సో ఈ ఫ్రంట్ మ్యాటర్స్ ఏంటి? ఇవన్నీ ఏంటి ఫ్రంట్ మ్యాటర్స్? ఎఫ్ ఫస్ట్ ఈజ్ F1, ఎఫ్ ప్రిఫేస్ ఈజ్ F2, ఎఫ్ లాస్ట్ ఈజ్ F3. ఓకే. సో ఓకే. వీటిని ఫ్రంట్ మ్యాటర్ అంటాం. సో వీటి మీద వర్క్ చేసేటప్పుడు మనం ఇక్కడ యూనిట్లో టైప్ ఈక్వల్ టు లెవెల్ యూనిట్లో టైప్ ఈక్వల్ టు ఫ్రంట్ మ్యాటర్ ఇస్తాం. ఫ్రంట్ మ్యాటర్. ఓకే. సమ్ టైమ్స్ బ్యాక్ మ్యాటర్ కూడా ఉంటుంది. బ్యాక్ మ్యాటర్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ వచ్చింది కదా బి ఇండెక్స్ అని. బి ఇండెక్స్ ప్లేస్లో బి బి ఆన్సర్స్, బి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, లేదా బి నోట్స్, లేదా బి రెఫ్ అని ఇలా వస్తుంది. అదేంటంటే బ్యాక్ మ్యాటర్. దానికి B1 B2 అని పెట్టుకొని చేస్తాం. అలాంటప్పుడు ఇక్కడ ఏమిస్తామంటే బ్యాక్ మ్యాటర్ అని ఇస్తాం. ఓకే. బ్యాక్ మ్యాటర్. సో డిపెండింగ్ ఆన్ వాట్ ఫైల్ యూర్ వర్కింగ్. ఇన్ కేస్ మీకు ఇలా పార్ట్ 1, 2, 3, 4 వచ్చేసి P1, P2, P3, P4 వచ్చాయా? ఇవి పార్ట్స్. ఇందాక చూపించాను కదా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని. ఇన్ కేస్ మీరు ఒకవేళ పార్ట్లో కంటెంట్ లేదనుకోండి, ఫర్ సపోజ్ ఇందులో కంటెంట్ లేదు, ఓన్లీ టైటిల్ ఒకటే ఉంది. ఓకే. సో దీనికి ఏమి చేయనవసరం లేదు, ఇది ఇగ్నోర్ చేయొచ్చు. అలా కాకుండా పార్ట్ 1 ఫౌండేషన్స్ వచ్చి ఇక్కడ కంటెంట్ వస్తుంది. ఒక్కోసారి ఎగ్జాంపుల్ చూపిస్తాను. యా, పార్ట్ ఏ బేసిక్స్. ఓకే. ఇక్కడ కంటెంట్ వచ్చింది. అవునా కదా? సో ఈ కంటెంట్ దీన్ని మనం సెపరేట్గా P1, P2 ఇక్కడ ఎలాగైతే సెపరేట్గా P1, P2 చేసుకున్నామో అలాగే ఇక్కడ సెపరేట్గా P1, P2 అని పెట్టుకొని చెయ్యాలి. ఓకే. ఓకే. సో ఇలాగ దీనిలో ప్రతి పార్ట్ దగ్గర కంటెంట్ ఉంటుంది. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే P1, P2 అని పెట్టుకొని చేస్తాం. ఓకే. సో పార్ట్ 1 వచ్చినప్పుడు అక్కడ ఏమిస్తామంటే పబ్లికేషన్ మెటా లెవెల్ ఈక్వల్ టు యూనిట్, ఇక్కడ లెవెల్ ఈక్వల్ టు యూనిట్లో టైప్ ఈక్వల్ టు పార్ట్ ఇంట్రడక్షన్ అని ఇస్తాం. ఓకే. పార్ట్ ఇంట్రడక్షన్. ఓకే. పార్ట్ ఇంట్రడక్షన్. ఓకే. సో ఈ పబ్లికేషన్ మెటా లెవెల్ ఈక్వల్ టులో ఏముంటాయి అంటే ఫస్ట్ ఐడి గ్రూప్ ఉంటుంది. ఓకే. హియర్ వీ డిఫైన్ ద ఐడి ఆఫ్ ద చాప్టర్. అంటే మనం వర్క్ చేసే ఐడి ఇక్కడ ఇస్తామన్నమాట. ఐడి గ్రూప్లో ఏంటంటే ఒకవేళ మనం చాప్టర్ 2 టైప్స్ ఉంటాయి. ఐడి గ్రూప్ టైప్ ఈక్వల్ టు యూనిట్, టైప్ ఈక్వల్ టు ఫైల్, రెండింటికి సేమ్ వాల్యూ ఇస్తాం. ఓకే. సో వాల్యూ ఈక్వల్ టు అని ఉంటుంది. వాల్యూ ఈక్వల్ టులో ఇప్పుడు మనం పార్ట్ మీద వర్క్ చేస్తున్నామంటే P1 లేదా P2 లేదా P3 అలా ఇస్తాం. ఓకే. లేదా P3 పార్ట్ మీద వర్క్ చేస్తే ఇక్కడ పార్ట్ ఇంట్రడక్షన్ అని వచ్చినప్పుడు. ఫర్ ఇన్ కేస్ ఇక్కడ ఫ్రంట్ మ్యాటర్ అని వస్తే F1, F2, F3. ఫ్రంట్ మ్యాటర్ వస్తే ఇక్కడ F1, F2, F3 రావాలి. F1 ఆర్ F2 ఆర్ F3. ఓకే. సో ఇన్ కేస్ ఇక్కడ చాప్టర్ అని వస్తే ఇక్కడ C1 ఆర్ C2 ఆర్ C3 ఆర్ C4. ఓకే. అలా రావాలి. బ్యాక్ మ్యాటర్ వస్తే B1, B2, B3. ఓకే. ఓకే సార్. ఎస్. సో ఏంటంటే ఇక్కడ ఫస్ట్ లెటర్కి అది ఎన్నో చాప్టర్ ఫ్రంట్ మ్యాటర్ అయితే ఫస్ట్ ఫ్రంట్ మ్యాటర్, సెకండ్ ఫ్రంట్ మ్యాటర్, థర్డ్ ఫ్రంట్ మ్యాటర్ ఇస్తాము. బ్యాక్ మ్యాటర్ అయితే ఫస్ట్ బ్యాక్ మ్యాటర్, సెకండ్ బ్యాక్ మ్యాటరే ఇస్తాము. చాప్టర్స్కి అయితే C1 ఎన్నో చాప్టర్, C1, C2, C3, C4 అలాగా. పార్ట్ ఇంట్రడక్షన్ కూడా సేమ్. నంబరింగ్ బట్టి ఇక్కడ నంబర్ మారుతుంది, బట్ విల్ కీప్ ద ఫస్ట్ లెటర్. ఓకే. సో ఐడి గ్రూప్ తర్వాత ఇమీడియట్గా ఏముంటుంది? నంబరింగ్ గ్రూప్ ఉంటుంది. ఓకే. నంబరింగ్ గ్రూప్ హియర్ ఇస్ ద ఐడి గ్రూప్. కనిపిస్తుంది కదా ఇక్కడ పబ్లికేషన్ మెటా లెవెల్ ఈక్వల్ టు యూనిట్ లోపల ఐడి గ్రూప్. సో ఈ ఐడి గ్రూప్లో ఏముంటుంది అంటే సో C7 కరెంట్లీ ఐఎమ్ వర్కింగ్ ఆన్ చాప్టర్ 7. సో ఐ గివెన్ వాల్యూ C7 ఫర్ టైప్ ఈక్వల్ టు యూనిట్, ఫర్ టైప్ ఈక్వల్ టు C7. ఓకే. ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ ఈవెంట్ గ్రూప్ అనేది ఆటోమేటిక్గా టూల్ క్రియేట్ చేస్తుంది. ఓకే. ఇది మీరు టూల్ మీద వర్క్ చేసినప్పుడు ఆటోమేటిక్గా టూల్ క్రియేట్ చేస్తుంది. ఓకేనా? సో ఈవెంట్ గ్రూప్ మీరు ప్రెజెంట్ అంత పట్టించుకునే అవసరం లేదు. అండ్ కమింగ్ టు దిస్ నంబరింగ్ గ్రూప్. ఓకే.
So this is the numbering group. If this numbering group indicates page numbers. This is the page first. This is the page last. అంటే ఈ చాప్టర్ అనేది C7 అనేది 241 పేజ్లో స్టార్ట్ అవుతుంది, 321 పేజ్లో ఎండ్ అవుతుంది. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? Okay. యా, యూ కెన్ ఐడెంటిఫై దట్ ఇన్ FTOC. ఓకే, TOCలో మీరు ఐడెంటిఫై చేయొచ్చు. ఇక్కడ సెకండ్ చాప్టర్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? సెకండ్ చాప్టర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. 19 దగ్గర స్టార్ట్ అవుతుంది. ఎక్కడ ఎండ్ అవుతుంది అంటే థర్డ్ చాప్టర్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? 39 దగ్గర స్టార్ట్ అవుతుంది కాబట్టి 38 దగ్గర ఇక్కడ చాప్టర్ ఎండ్ అవుతుంది. ఓకే, 38 దగ్గర సెకండ్ చాప్టర్ ఎండ్ అవుతుంది. సో విల్ గివ్ 19 అండ్ 38 హియర్, 19 హియర్ అండ్ 38 హియర్. ఓకే, సో ఇక్కడ 7 అనేది చాప్టర్ నెంబర్ ఇక్కడ హియర్. ఓకే, నెంబరింగ్ టైప్ మెయిన్ ఈజ్ ఈక్వల్ టు ఉంది కదా, అది 7 చాప్టర్ నెంబర్ అనమాట అది. సో అండ్ అగైన్ దెర్ ఈస్ వన్ మోర్ థింగ్, దట్ ఈస్ కంటెంట్ మెటా. ఈ కంటెంట్ మెటా అనేది మీరు ఆటోమేటిక్గా టూల్ యూస్ చేసేటప్పుడు వస్తుంది, ఆటోమేటిక్గా క్రియేట్ చేస్తుంది, మీరు పెట్టనవసరం లేదు. ఓకే, సో టూల్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నేను మీకు ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో రైట్ నౌ దిస్ ఇస్ ద ఫ్రంట్ మ్యాటర్. ఓకే, Okay. సో వన్ ఈజ్ పబ్లికేషన్ మెటా లెవెల్ ఈక్వల్ టు ప్రోడక్ట్. ఇన్ ద లెవెల్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఫస్ట్ వీ హ్యావ్ పబ్లిషర్ ఇన్ఫో. మనకి ఫస్ట్ పబ్లిషర్ ఇన్ఫో ఉంది. పబ్లిషర్ ఇన్ఫోలో వీ హ్యావ్ పబ్లిషర్ నేమ్ అండ్ పబ్లిషర్ లొకేషన్. ఓకే, సో ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ ISBN నంబర్. ISBN నంబర్ తర్వాత మనకు వచ్చేది టైటిల్ గ్రూప్. టైటిల్ గ్రూప్లో 2 టైప్స్ ఆఫ్ టైటిల్స్ ఉంటాయి, టైటిల్ మెయిన్, టైటిల్ TOC ఫామ్ అని. ఓకే, సో ఇలా టూ టైప్స్ ఉంటాయి. TOC ఫామ్ అనేది మనకి ఇలా సబ్ టైటిల్ ఉన్నప్పుడు పెట్టుకుంటాము. ఇది స్కిన్ అనేది మెయిన్ టైటిల్, బుక్ యొక్క మెయిన్ టైటిల్. అండ్ తర్వాత కాపీరైట్ ఎవరైతే పబ్లిష్ చేస్తారో వాళ్ళ కాపీరైట్స్ ఉంటాయి బుక్లో, అవి కూడా ఫ్రంట్ మ్యాటర్లోనే ఉంటాయి ఫస్ట్లో హియర్. సో ప్రతి డీటెయిల్ ఇక్కడ మీకు దొరుకుతుంది. దిస్ ఈజ్ పబ్లికేషన్, ఇది వీళ్ళు ఆథర్స్, క్రియేటర్స్, ఇది బుక్ టైటిల్, ఇది TOC ఫామ్ టైటిల్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు క్రియేటర్స్, ఎడిటెడ్ బై అనేది చూసావా? సో చూసారా, వీళ్ళు ఎడిటర్స్. ఇప్పుడు క్రియేటర్స్ ప్లేస్లో ఎడిటర్స్ పెడతాం. ఇప్పుడు మనకి పబ్లికేషన్ మెటా క్రియేటర్ రోల్ ఈక్వల్ టు ఆథర్ అనేది చూసావా? ఈ ఆథర్ ప్లేస్లో ఎడిటర్ పెడతాం ఇప్పుడు. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ కాపీరైట్ అన్ని ఇక్కడ దొరుకుతాయి. ఫ్రంట్ మ్యాటర్ మోస్ట్లీ ఇక్కడే మనకి అవైలబుల్ ఉంటుంది. కాపీరైట్ @2003 బై జాన్ వైలీ అండ్ సన్స్. ఓకే, దిస్ ఇస్ కాపీరైట్. ప్రతి బుక్కి ఇక్కడ కాపీరైట్ అయితే ఉంటుంది. ఓకే, అండ్ దిస్ ఈస్ ద లొకేషన్, న్యూ జెర్సీ. ఓకే, దిస్ ఈస్ ద పబ్లిషర్ లొకేషన్. సో పబ్లిషర్ ఉంది, పబ్లిషర్ లొకేషన్, అండ్ తర్వాత ISBN నంబర్ మనకి ఎలాగో బుక్ నేమ్తో వస్తుంది, ఇక్కడ ఉంటుంది. సో హియర్ ISBN నంబర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి టైటిల్ గ్రూప్ ఆల్రెడీ చెప్పా, కాపీరైట్ చెప్పా, అండ్ ఎడిషన్. ఓకే, either this is the first edition or the second edition, అది బుక్ మీద ఆల్రెడీ మెన్షన్ చేసి ఉంటుంది ఇన్ ద కవర్ పేజ్. హియర్ ఇక్కడ ఫస్ట్ ఎడిషన్ అయితే ఫస్ట్ ఎడిషన్ ఏమీ ఉండదు, సెకండ్ ఎడిషన్ అయితే సెకండ్ ఎడిషన్ అని ఉంటుంది, థర్డ్ ఎడిషన్ అయితే థర్డ్ ఎడిషన్ అని ఉంటుంది. ఓకే, అలా మెన్షన్ చేసి ఉంటే ఎడిషన్ పెట్టండి, మెన్షన్ చేసి లేకపోతే జస్ట్ లీవ్ ఇట్ ఫస్ట్ ఎడిషన్. Okay. ఓకే, సో ఎడిషన్ ఫస్ట్. ఇక్కడ సెకండ్ ఎడిషన్ అంటే ఇక్కడ సెకండ్ అని పెడతారు కదా, SECY అండి. సెకండ్ అని పెట్టినప్పుడు ఇక్కడ నెంబర్ 2 రావాలి. ఓకే, ఒకవేళ ఇక్కడ థర్డ్ అయితే నెంబర్ 3 రావాలి, ఇక్కడ ఫోర్త్ అయితే ఇక్కడ నెంబర్ 4 రావాలి. ఓకే, ఏ ఎడిషన్ అయితే అక్కడికి ఆ నెంబర్ ఇక్కడ రావాలి. ఓకేనా? Yeah. Okay. ఓకే, సో నో కమింగ్ టు క్రియేటర్స్. యాజ్ ఐ సెడ్ బిఫోర్, క్రియేటర్ రోల్ ఎడిటర్ అయితే ఎడిటర్, ఆథర్ అయితే ఆథర్. ఓకే, సో అండ్ పర్సన్ నేమ్ అనేది ఆ పర్సన్ డీటెయిల్స్ అనమాట. గివెన్ నేమ్స్, ఫ్యామిలీ నేమ్స్, అండ్ అగైన్ క్రియేటర్ క్లోజ్. అగైన్ మళ్ళీ ఇంకొక క్రియేటర్ ఉందనుకో, ఇలా ఎగ్జాక్ట్గా ఈ క్రియేటర్ సేమ్ ఎగ్జాక్ట్ కాపీ చేసుకొని Ctrl+V, అండ్ క్రియేటర్ ఇక్కడ ID చేంజ్ చేయాలి, క్రియేటర్ 2, క్రియేటర్ రోల్ ఆథర్ అయితే ఆథర్, ఎడిటర్ అయితే ఎడిటర్. మళ్ళీ అగైన్ సేమ్ పర్సన్ నేమ్, గివెన్ నేమ్స్, అలా. సో అప్పుడు క్రియేటర్స్ గ్రూప్ క్లోజ్ అయిపోతుంది. దీస్ ఆర్ ఆల్ గ్రూప్ ట్యాగ్స్. ఓకే, సో దట్స్ వై మోస్ట్లీ యూజ్. అండ్ దిస్ ఈజ్ ఆబ్జెక్ట్ నేమ్ గ్రూప్ అనేది ఇట్స్ రిగార్డింగ్ ద నేమ్స్ ఆఫ్ ద ఫీచర్స్. నేను మీకు ఫీచర్స్ గురించి చెప్పాను కదా, బాక్స్ కంటెంట్స్. ఫీచర్ టైటిల్ ఈక్వల్ టు ఫీచర్ నేమ్ అని చెప్పాను. టైటిల్ ఈజ్ ఈక్వల్ టు ఫీచర్ నేమ్, ఫీచర్ ఫిక్స్డ్ నేమ్ అని వస్తుంది, లేదా లిస్ట్ నేమ్ అని వస్తుంది. అలా నేమ్ అని వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ ఆబ్జెక్ట్ నేమ్ గ్రూప్ పెట్టి ఆబ్జెక్ట్ నేమ్లో ఆబ్జెక్ట్ నేమ్ ఎలిమెంట్ నేమ్ ఈక్వల్ టు ఫీచర్ అని పెట్టాలి. చెప్పాను కదా మీకు ఆల్రెడీ. సో మీకు ఆల్రెడీ చెప్పలేదా? ఓకే, సో మీకు ఫీచర్ అని వస్తుంది కదా,
బాక్స్ కంటెంట్ వస్తుంది కదా, బాక్స్ కంటెంట్ వచ్చినప్పుడు ఫీచర్ యూజ్ చేస్తాం కదా, ఫీచర్కి టైటిల్కి టైప్ ఈక్వల్ టు హియర్, ఫీచర్కి టైటిల్ టైప్ ఈజ్ ఈక్వల్ టు ఫీచర్ నేమ్ అని చెప్పాను, అవునా, కేస్ స్టడీ. సో ఇలా ఫీచర్ నేమ్ అని వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం ఒకవేళ ఇది ఒకటి వస్తే ఒక కేస్ స్టడీ ఒకటి వచ్చింది, తర్వాత ఇంకో ఫీచర్ వచ్చింది అనుకోండి, దిస్ ఫీచర్ ఈజ్ ఫీచర్ 2 and this is some random title. సో ఈ ర్యాండమ్ టైటిల్ అని వచ్చినప్పుడు సేమ్ అలాగే ఆబ్జెక్ట్ నేమ్ గ్రూప్లో ఇంకొకటి యాడ్ చేస్తాం. సో ఇక్కడ 2 యాడ్ చేస్తాం. మనకేంటి ఫస్ట్ ఏంటి, కేస్ స్టడీ, సెకండ్ ఏంటి, ర్యాండమ్ టైటిల్. ఓకే, సో అలా ఎన్ని ఫీచర్స్ వస్తే అన్ని ఫీచర్స్కి యాడ్ చేసుకోవాలి. ఒకవేళ ఇన్ కేస్ ఫీచర్ టైటిల్స్ సేమ్ ఉన్నాయనుకో, ఫర్ సపోజ్ సమ్ టైమ్స్ థింక్ అని చెప్పి ఒక బాక్స్ కంటెంట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఇక్కడ చూసారా, థింక్ అని ఒక బాక్స్ వచ్చింది కదా, సేమ్ అలాగే థింక్ అని ఇంకొకటి వచ్చింది ఇక్కడ ఒకటి. సో అలా మల్టిపుల్ టైమ్స్ థింక్ అని వచ్చింది అనుకోండి, అప్పుడు మల్టిపుల్ టైమ్స్ ఇవ్వనవసరం లేదు, ఒక సింగిల్ టైం ఇస్తే సరిపోతుంది. ఇక్కడ సింగిల్ టైం థింక్ అని ఇస్తే సరిపోతుంది. ఓకే, అండ్ అక్కడ ఎలా ఉందో ఎగ్జాక్ట్గా ఇక్కడ అలాగే ఇవ్వాలి. ఓకే, అక్కడ ఎలా అయితే మెన్షన్ చేస్తామో, ఫీచర్ దగ్గర ఎలా అయితే మెన్షన్ చేస్తామో సేమ్ ఇక్కడ కూడా అలాగే మెన్షన్ చేయాలి, లేదంటే ఎర్రర్ చూపిస్తుంది. ఓకే, సో అక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసుకుంటే బెటర్ ఆప్షన్. సో ఆబ్జెక్ట్ నేమ్ గ్రూప్ అనేది అందుకు యూజ్ చేస్తాం. ఒక ఫీచర్ కనే కాదు, ఫీచర్ ఫిక్స్డ్కి, లిస్ట్కి టైటిల్ పెట్టిన, ఓకే, ఇలా కొన్ని ఫ్లోటింగ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి, ఆ ఫ్లోటింగ్ ఆబ్జెక్ట్స్ దేనికి టైటిల్ పెట్టినా సరే ఇక్కడ ఆబ్జెక్ట్ నేమ్ గ్రూప్లో పెట్టాలి. ఓకే, నెక్స్ట్ కమ్స్ పబ్లికేషన్ మెటా లెవెల్ ఈక్వల్ టు యూనిట్. ఓకే, so now coming to publication meta level equal to unit. So as I said before, if you are working on chapter, we'll give type equal to type is equal to chapter. If you are working on friend matter, we'll give type equal to friend matter. Okay, so in the friend matter, and again positions. So this is one important concept, position ante enti. So position maniki first, for suppose let's get your book. సో దీనికే ఎఫ్టీఓసి తీసుకుందాం. సో ఫ్రంట్ మ్యాటర్ ఏంటి, ఫస్ట్ ఎఫ్ ఫస్ట్ ఉంది, ఎఫ్ ఫస్ట్ తర్వాత ఇది అబౌట్ ద ఆర్డర్ తర్వాత ఇది ప్రిఫేస్. ఓకే, సో ఫస్ట్ ఎఫ్ ఫస్ట్ ఉంది కదా, ఎఫ్ ఫస్ట్కి విల్ గివ్ 01. సో దిర్ ఈజ్ ఎఫ్ ఫస్ట్, రైట్? ఫర్ దిస్ ఎఫ్ ఫస్ట్ విల్ గివ్ 10, 10, పొజిషన్ ఈజ్ 10. ఫర్ ఎఫ్ బిట్వీన్ ఇట్ ఈస్ 20. ఫర్ ఎఫ్ ప్రిఫేస్ ఇట్ ఈస్ 30. అంటే టేబుల్ ఆఫ్ కంటెంట్స్ ఆర్డర్ చెక్ చేసుకోండి. ఓకే, అబౌట్ ద ఆర్డర్ ఈజ్ 20 అండ్ ప్రిఫేస్ ఈజ్ 30. ఓకే, తర్వాత చాప్టర్ 1 దిస్ ఈజ్ 40 అండ్ చాప్టర్ 2 ఈజ్ 50, చాప్టర్ 3 ఈజ్ 60, చాప్టర్ 4 ఈజ్ చాప్టర్ 3 ఈజ్ 60, చాప్టర్ 4 ఈజ్ 70, చాప్టర్ 5 ఈజ్ 80, లైక్ దట్. ఓకే, 10 ఇంక్రిమెంట్ అవ్వాలి పొజిషన్ ఎప్పుడు కూడా. ఓకే, సో పొజిషన్ అనేది 10 ఇంక్రిమెంట్ అవుతుంది. అందరికీ అర్థమైందా? Yes. Yes, sir. సో ఓకే, ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ ఐడి గ్రూప్ యాజ్ ఐ సెడ్ బిఫోర్. ఫ్రంట్ మ్యాటర్ అయితే F1, F2, F3, చాప్టర్ అయితే C1, C2, C3, బ్యాక్ మ్యాటర్ అయితే B1, B2, B3, పార్ట్ అయితే P1, P2, P3. అండ్ ఆఫ్టర్ దట్ ఈవెంట్ గ్రూప్ ఎలాగా మీకు అవసరం లేదు, టూల్ ఆటోమేటిక్ క్రియేట్ చేస్తుంది. నంబరింగ్ గ్రూప్ యాజ్ ఐ సెడ్ బిఫోర్, పేజ్ నెంబర్స్, వన్ ఈజ్ పేజ్ నెంబర్ అండ్ ద మెయిన్ ఈజ్ చాప్టర్ నెంబర్. పేజ్ ఫస్ట్, పేజ్ లాస్ట్, మెయిన్ ఈజ్ చాప్టర్ నెంబర్. సో ఈ మెటా మీకు ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తారు క్లయింట్. మీరు టూల్ మీద వర్క్ చేస్తున్నారు కాబట్టి మీరు ఈ మెటాలో ఎడిట్ చేయాలి. ఇవన్నీ మీరు సెపరేట్గా రాయాల్సిన అవసరం లేదు. ఈ మెటాలో మీకు మెటా ప్రొవైడ్ చేస్తారు, ఆ మెటాలో మీరు చేంజెస్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, అండ్ ద టూల్ విల్ డూ ద రెస్ట్.
ఓకే. సో ఓకే. ఐ థింక్ ఎవ్రీథింగ్ ఈజ్ డన్. సో మీకు అంతా అయితే అయిపోయింది. సో మీకు టూల్ ఒకటి బాకీ ఉంది, పెండింగ్ ఉంది. ఓకే. సో మీకు టూల్ క్రియేట్ చేస్తే అయిపోతుంది. ఓకే. అగైన్ నేను సురేష్ గారికి చెప్తా. ఓకే. టూల్స్ వాళ్ళు మీకు అతను సురేష్ గారు మీకు టూల్స్ ప్రొవైడ్ చేస్తారు. ప్లీజ్ Yeah. ఒకవేళ ఆయన ప్రొవైడ్ చేస్తారు లేదా క్లయింట్ ప్రొవైడ్ చేస్తారో ఒకసారి నేను ఆయన కన్ఫర్మ్ చేసి చెప్తాను. ఒకవేళ ఆయన ప్రొవైడ్ చేస్తానంటే ఓకే, వెల్ అండ్ గుడ్, నో ప్రాబ్లం. క్లయింట్ ప్రొవైడ్ చేస్తానంటే అది ఇంకా బెటర్. సో ఎనీవే, we'll connect again tomorrow and we'll talk about the tool installation and demo. Okay. Okay. రేపు ఇన్స్టాలేషన్ చేసుకొని తర్వాత నెక్స్ట్ విల్ గో ఫర్ ద డెమో. ఓకే. Okay, Shishi. ఓకే, బాయ్. Okay. Bye. బాయ్. Bye. Bye. అట్లా కూలింగ్ ఇప్పుడు అందరూ ఎందుకు